ఇప్పటి వరకు చేయని ఫైట్స్ కానీ ఈ సినిమాలో కంపోజ్ చేశారనేసి. సో అవి చేస్తున్నప్పుడు బాలయ్య బాబు గారికి ఏమన్నా దెబ్బ తగలడం అలాంటివన్నీ జరిగిందా? క్లైమాక్స్లో ఒక బైక్ మీద వెళ్తూ ఉన్న సమయంలో అంటే బాబు మిస్టేక్ కాదు, మేము చదువుతున్న చిన్న మిస్టేక్, బైక్ ట్విస్ట్ అవుతుండాలి, చిన్న అన్బ్యాలెన్స్ అయింది, బైక్ వచ్చి చిన్న ఒక 10 days షూటింగ్ బ్రేక్ అయ్యింది. మాకు బాధ వేసింది అనమాట. బాబాయ్ వల్ల ఏం లేదు పర్లేదు అంటే వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఒక రోజుల్లో మేము ఫుడ్ కూడా తినలే. యాక్చువల్ కాలు ఆల్రెడీ దెబ్బ తగిలి ఉంటుంది, ఫ్రాక్చర్ ఉంది, దాని మీద బైక్ పడింది. ఇంకేమైనా అవుతుందా అన్నప్పుడు ఇంకేమైనా అవుతుందా, బట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ ఏం లేదు, చిన్న స్కిన్ కొంచెం నలిగిపోయింది, అదేం ప్రాబ్లం లేదు అన్న తర్వాత చిన్న హ్యాపీ అన్నమాట. అంటే ఆయన అసలు కేర్ తీసుకోవాలా, మాకు భయం అసలు మేమందరూ బాధపడేదే లేదు మాకు చేద్దాం అన్నాడు. లేదు బాబు పర్లేదు అని చెప్పి ఈవినింగ్ 4 o'clock అలా అయింది, ఇమ్మీడియట్గా ప్యాకప్ చేయడం జరిగింది. వెళ్ళి హాస్పిటల్కి అంటే యాక్షన్స్ కొంచెం హెవీగా అటెంప్ట్ అవుతున్నప్పుడు కొంచెం చిన్న జరుగుతుంది. అంటే యాక్చువల్లీ మేము నిరంతరం గమనంతో మా స్టంట్ గాస్ అంతా గమనిస్తూ ఉంటాం, ఎక్కడో సమయం జరుగుతుంటాయి, బట్ అందులో ఆనందం కూడా ఉంటుంది. ఎందుకంటే అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటే విజిల్స్ వేస్తూ ఉంటే ఆనందమే వేరు. అలాగే ఇంటర్వ్యూలు ఫైట్ బాబు ఇదే గెటప్ లోనే గాడ్సే గెటప్ లో అమ్మా ఎన్నాళ్ళకి అమ్మ అని పిలిచావురా, ఎన్నాళ్ళకి పిలిచావురా. సో ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇద్దరుగా బాలకృష్ణ గారు కనిపిస్తారని మేము విన్నాం. చూడండి అంటే 2 వాటికి ఫైట్స్ ఉన్నాయా 2 క్యారెక్టర్స్ కి? 2 క్యారెక్టర్లు కాదు, సినిమా అంటే స్టోరీ చెప్పడం డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ లో ఉండే. డైరెక్ట్ గా కొంచెం సినిమా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, పారమాల్ట్ కాకుండా ఒక హీరో క్యారెక్టర్, ఒక స్టైల్ బాడీ లాంగ్వేజ్, కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ గెటప్లో బాగా నచ్చింది మాకు. ఫైట్ చేయడం కూడా మాకు ఎంతో కుతూహలం ఉండేది. అంటే ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ సత్యదేవ గారు కొత్తగా డిజైన్ చేశాడు. కథలో ఎలా ఉంది ఆయన విధానం కానీ స్టోరీ విధానం? ఆయన చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి స్టోరీ హోల్డ్ చేసుకొని 5 years దాకా వెయిట్ చేశారు బాబు. గుడ్ ఇంటర్వ్యూ గెటప్ లో ఫైట్ రైన్ ఎఫెక్ట్ లో మదర్ సెంటిమెంట్ తోటి ఒక ఫైట్ స్టార్ట్ చేసాం. అంటే ఫైట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. మాకు అంటే మేము చూసినప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాం, మేమే థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాం. సౌండ్ వచ్చిన తర్వాత చూసాము, చూసిన తర్వాత మనం వర్క్ చేసినప్పుడు మనకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, ఆ సాటిస్ఫాక్షన్ బయటకు వచ్చాం. అంటే ప్రొడ్యూసర్స్ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలమ్మా, ప్రొడ్యూసర్ సైడ్ కూడా. బట్ నాకు కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ ఇంత చిన్న సినిమా చేశాడు. ఫస్ట్ టైం బాలీబాబుతో అటెంప్ట్ చేశారు పెద్ద బడ్జెట్ లో. బట్ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏంటంటే బాలయ్య బాబు గారు ఫ్యాన్స్, ఆయన బాలయ్య బాబు అంటే మంచి ప్రేమ. మాస్టర్ గారు నేను సినిమా చూశాను, తర్వాత లెజెండ్ చూశాను. యాక్షన్ అంటే సినిమాల్లోనే పర్టికులర్ యాక్షన్కి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆయన కూడా చేస్తున్నారు, ఆడియన్స్ కూడా రిసీవ్ చేస్తున్నారు. కాబట్టి మన సినిమాకి కూడా యాక్షన్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎంత ఖర్చు నేను పెడతాను అంటే మేము లెజెండ్ లో చేసిన డేట్స్ కంటే ఎక్కువ తీసుకున్నాం ఒక్కో ఫైట్. అంటే ఖర్చు కూడా పెట్టాల్సి వచ్చింది. ఇంటర్వల్ ఫైట్ కానీ ఇంటర్వల్ ఫైట్ అంత స్లో మోషన్ కెమెరా, మేము స్లో మోషన్ కెమెరా అయితే 2 రోజులు 3 రోజులు వాడతాము. బట్ దీంట్లో మేము 8 రోజులు 9 రోజులు వాడాము. బాంబే నుంచి తెప్పించి భయంకర కాస్ట్లీ. అంటే ప్రొడ్యూసర్ చాలా బర్నీగా ఏంటంటే అంటే లెజెండ్ లో ఫైట్లు ఎక్కడికి వెళ్ళింది, దాన్ని డామినేట్ చేయాలంటే అంతకు మించి ఉండాలి. అంటే ఏం చేయాలి, ఇక మాకు నిద్ర పడుకుంటే కళ్ళ అవుతే భయం. లెజెండ్ ఎంత బాగుండేది, దీని ఏం చేయాలంటే ఇంకేం చేయాలి అనేది ఇట్లా కెమెరా స్లో మోషన్ కెమెరా బాంబే నుంచి తెప్పించి అట్లాగే తగ్గట్టుగా బాబు మాకు కోఆపరేట్ చేయటం మేము ఆశ్చర్యపోయాము. 10 రోజులు 10 రోజులు ఫుల్ రెయిన్ అమ్మా వాడి నుంచి. ఒక రోజు ప్యూర్ కూడా వచ్చింది, ప్యూర్ రోడ్ వచ్చింది సార్. మా వాళ్ళు ప్రొడ్యూసర్ అన్నాడు ప్యూర్ వచ్చింది అని కూర్చున్నా కానీ మాకు తెలియదు. బట్ రెడీ ఫుల్ ఎందుకు కూర్చోబెడుతున్నారు. అప్పుడు అయిపోయింది ఫైట్ అయిపోయింది బాబు అన్నాం అనుకోండి, లాస్ట్ చేయించిన అప్పుడు అయిపోయిందా, ఇంకేం నేను చేస్తానా అని కూడా అంటే మా చేత మేము చెబితే ఏమని అనుకుంటామని చెప్పి మా షెడ్ దగ్గర వచ్చి నేను రోప్ షాట్ చేస్తాను మాస్టర్లు చెప్పండి
అనేవాళ్ళు. చదువుతున్నాడు బాబు ఇంకా చేయాలని ఇంకా చేయాలని, ఇంకా ఏదో నేను ఒక ఫైట్కి ఏదో ఇవ్వాలనేది, అలాంటి ఒక ఎనర్జీ మనకి ఇస్తున్నప్పుడు మనం చేయడానికి ఎంత ముందుకు వెళ్ళాలి అనమాట. అంటే మేము ఎక్కడ రిలాక్స్ అయినా కానీ బాబు ఉత్సాహాన్ని చూస్తే ఆటోమేటిక్ గా మాకు ఎనర్జీ పుంజుకుంటుంది. సో నేను మీరు కూడా రీఛార్జ్ అన్నాను, అవుతారన్నమాట. ఒక సౌండ్ అవ్వాలంటే క్లాప్స్ కూడా అన్నట్టు, బట్ కథ చేసే మనిషి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయగలిగితే ఏదైనా అవుట్పుట్ రావడానికి ఈ లైన్ నిదర్శనం ఉంటుంది. ఈ సినిమాలో కెమెరామెన్ బాబీ ప్రసాద్ గారు అని కూడా ఆయన కూడా బాగా Supporting. సపోర్టింగ్ మీరు కంపోజ్ చేయడం వేరు, దాన్ని అంత అద్భుతంగా చూపించాలి కెమెరా సైడ్ నుంచి కూడా మాకు రావాలి. అంత లైటింగ్ సపోర్ట్ టెక్నీషియన్స్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. మేము మెయిన్ చెప్పాలంటే ఈ ఫైట్స్ ఇలా అద్భుతంగా రావడానికి కూడా ఊరక మా థాట్లే కానీ మేము అనుకున్న దాన్ని కొంచెం అలా చూపించగల శక్తి మా అసిస్టెంట్స్, మా స్టెంట్ గాయస్. ఎంతమంది ఉంటారు మీ టీం అంతా? మా టీం ఒక మెయిన్ 25 మెంబర్స్ ఉంటారు. మెయిన్ టీమ్స్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఓకే. రామకృష్ణ, బద్రి, శ్రీధర్, రాజ్ కుమార్, శ్రావణ్, ఇలా మా టీము ఉన్నారు. అంత టీం వర్క్. ఆ టీం వర్క్ అంటే మేము ఏం చేస్తే మాకు ఆ ఫ్యానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే ఒక టీం దొరకడం అనేది చాలా అద్భుతంగా, చాలా అంటే మీ మంచితనం అది. మంచితనం అంటే మేము కూడా యాక్చువల్ మేము ఫైట్ మాస్టర్ని వాళ్ళ ఫైటర్ని ఈగో గురించి పక్కన పెట్టేసి డైరెక్టర్ చెప్పిన కథని వాళ్ళతో కూర్చొని ఒక రోజు ముందు లొకేషన్కి వెళ్ళి అందరితో కూర్చొని ఇది కథ ఇలా హీరో డైరెక్టర్ గారు ఇలా చెప్పారు, మేము అనుకున్న థాట్స్ మేము ఇలా అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే యూత్ కుర్రోళ్ళు కదా, వాళ్ళకి ఒక సినిమాలు చూస్తుంటారు, వాళ్ళకి హావర్ ఉంటుంది. ఇది బాలయ్య బాబు గారు మన పోయిన సినిమా ఇలాగ ఇట్టించుంటాం, ఈ సినిమా కథ ఇది, మనం ఏం చేయాలని అందరితో హోంవర్క్ చేస్తాం. వాళ్ళలో కూడా మంచి ఎనర్జీ అని కొన్ని థాట్స్ తీసుకొని. ఇప్పుడు లయన్ కథ మీకు సత్యదేవ్ గారు వచ్చి చెప్పినప్పుడు యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయండి మీకు? అంటే ఫస్ట్ ఎలాంటిది వచ్చింది, ఎలా చేస్తే బాగుండు అనేది వచ్చింది? యాక్చువల్ కథ వింటున్నప్పుడు యాక్షన్ సీక్వెన్స్ చెప్తున్నప్పుడే మనం ఒక రూట్ పక్కకి వెళ్తా ఉంటుంది, దీనికి ఇలా చేయొచ్చు, దానికి సెట్ అయిపోతుంది. అంటే కంప్యూటర్ లో ఫీడ్ చేసి క్లైమాక్స్ ఎక్సలెంట్. ఈ మధ్య కాలంలో మేము క్లైమాక్స్ ఇవి క్లైమాక్స్ ఇది ఒక హెలికాప్టర్, ఒక లారీలు, ఒక రింగ్ రోడ్డులో పెద్ద వెహికల్స్ మధ్యలో ట్రైన్ ట్రాక్ మధ్య ఏంటి ఒకసాట కాదు ఇది. అలాంటి సిచ్యువేషన్ మాకు దొరికింది. హీరో వెళ్తున్నాడు జర్నీలో, అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. అలా వెళ్తున్నప్పుడు మాకు ఎన్ని వెహికల్ డ్యామేజెస్, లారీ గ్లాస్ బ్రేక్స్ కానీ ఇవన్నీ చాలా చూస్తుంటాం. యాక్చువల్గా మేము ఫైట్లు చేసాం కాబట్టి ఈ సినిమాలో క్లైమాక్స్కి బాగా టైర్డ్ అయిపోయి మా హార్ట్లో పెయిన్ అంటే అరిసి, అంటే కొంతమంది హెలికాప్టర్ సౌండ్, వెహికల్స్ రావటం, వెహికల్స్, పెద్ద కంటైనర్స్, అంటే మేము ఇద్దరు కూడా ఓడియలేకపోయాం. అంటే సాయంకాలం అయితే ఇప్పటికి ఎనర్జీ ఫుల్ బ్యాటరీ డౌన్ అయిపోయి అలా కారులోకి వెళ్ళగలమ్మా. బాగా స్టైల్ అయిన సినిమా ఇది మరి. ఇప్పుడు ఇలాంటి ఒక ఫైట్స్ కి ఒక చక్కటి ఆర్ఆర్ అయితేనే, ఆ సౌండింగ్ ఉంటేనే గానీ ఆ పంచ్ అనేది తెలియదు ఫైట్స్. లయన్ సినిమాకి మన మణిశర్మ గారు మనం ఎందుకంటే చాలా కొన్ని సినిమాలకి సాంగ్స్ వేరైనా కానీ మీ వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణిశర్మ గారిని ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా సీనియారిటీ, చాలా గొప్ప మణిశర్మ గారు అంటే చాలా. ఆయన బాలయ్యబాబుకి ఎన్నో సూపర్ రేంజ్ లో ఉంటారు మేము మాస్ అవ్వక ముందే. అలాంటి గొప్ప మనిషి ఈ లైన్ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావటం, మా ఫైట్స్ ఆయన చాలా చూసి ఈ ఫైట్స్ గురించి వెళ్ళినప్పుడు చాలా మంది డైరెక్టర్తో కూడా అన్నాడు, ఫైట్స్ చాలా రామలక్ష్మణ్ బాగా చేశారండి. గొప్ప ఒక టెక్నీషియన్స్ కూడా మమ్మల్ని గౌరవించి ఆ మాట అన్న చాలా ఆనందం ఉన్నాడు. ఈ సినిమాకి ఇంకా ఆయన హెల్ప్, ఆయన బాగా కథాది నచ్చి మొన్న గౌతమ్రాజు గారు అన్నారు, సినిమా మొత్తం చేసిన తర్వాత కథాది అంటే సీల్స్ మొత్తం చూసి బాగా యాంగ్జిట్ అయ్యి బాగా హోంవర్క్ చేసి రికార్డింగ్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి చేశారు టెక్నీషియన్స్. గౌతమ్ రాజు గారు మేము యాక్చువల్గా గౌతమ్ రాజు గారు అంటే యాక్చువల్గా సీన్ మోస్ట్ ఎడిటర్. మేము ఆయనతో చెప్తూ ఉంటాం,
ఫస్ట్ నీ సిల్ ఒకటి తీసుకొని ఫస్ట్ మా ఇంటి దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒక మళ్ళీ నిన్ను చూసి వెళ్ళాలని ఆశ గురుగారు అని చెబుతుంటాం. అంటే అంత పెద్ద హార్డ్ వర్కర్, అంటే పని అంటే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసే వర్కర్. బట్ ఈ సినిమాకి ఆయన వర్క్ కూడా అద్భుతంగా అట్లా ఆల్ టెక్నీషియన్స్ మేమని కాదు, కొంచెం అందరూ బాగా వర్క్ చేసి ఈ సినిమాని డైరెక్టర్ ఛానల్ తర్వాత ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ కొన్ని కరెక్ట్ గా ఉండిపోయినా హ్యాండిల్ చేయటం కాదు. కానీ మా కొత్త డైరెక్టర్ ఎక్కువ యాంగ్ చేయటం ఎక్కువ తినాలనిపిస్తుంది. కొత్త డైరెక్టర్ అన్ని కావాలి. కొన్ని సమయంలో మేము మా పైటప్పుడు కూడా మా డైరెక్టర్ గారు మాకు ఘర్షణ అయ్యేది. ఆయన ఎక్కువ ఆలోచిస్తుండేవాడు. మాకు బాలయ్య బాబు ఒక బ్యాలెన్స్ తెలుస్తుంటది. ఆ బ్యాలెన్స్ డైరెక్టర్ తోటి ట్యూన్ చేసుకుంటూ కూడా ఒక బాగా డైరెక్టర్ గారు. బట్ థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఇలాంటి సినిమాని మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ గుడ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎలా ఉండబోతుంది మొత్తానికి లయన్? మీరైతే అంటే నార్మల్గా యాక్షన్ సీక్వెన్స్ చేసినా కానీ ఒక సినిమా పైన అవగాహన ఉంటుంది మీకు. సో నందమూరి అభిమానులందరూ, స్పెషల్ గా బాలకృష్ణ గారి అభిమానులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెజెండ్ తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత లయన్ ఎలా ఉండబోతుందని. టైటిల్ తగ్గట్టుగానే ఆ గంభీరత్వం ఆ సినిమాలో ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ బాబుకి. బాబు చాలా తర్వాత కొత్త కథ చేశారు. అంటే చాలా మధ్యకాలంలో చాలా కథ చేయలేదు, రీచ్ అవ్వలేదు. బట్ ఒక స్టైలిష్ కథ చేశారు. డెఫినెట్ గా ఆడియన్స్ కి డెఫినెట్ గా రీచ్ అవుతుంది అనేది మాకు ఒక నమ్మకం ఉంది. ఫ్యాన్స్ కి పండగ. యాక్షన్ సైడ్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. మా సైడ్ ఇప్పుడు సాంగ్స్ కూడా మేము ఒక సాంగ్ అయితే మేము అరకులో చేసాం. ఒక సాంగ్ మేము ఎడిటింగ్ చేస్తానికి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ పెట్టుకుని చూస్తూ ఉంటాం. భలే నచ్చింది మా సాంగ్. బాబు భలే మాసీగా కలర్ఫుల్ సాంగ్, కలర్ పెట్టి పని కలర్ఫుల్ గా ఉన్నారు కొన్ని సీన్స్ లో. డ్రెస్సింగ్ అనేది యంగ్ గా కనిపిస్తుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రేక్షకులందరికీ లైన్ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది. ఒక టోటల్గా ఒక అన్నీ కావాల్సిన మసాలా ఈ సినిమాలో ఉంది. చూసిన వాళ్ళు కామెడీగా ఆలీ సైడ్ నుంచి కామెడీస్ కానీ, ఎంఎస్ నారాయణ కానీ లాస్ట్ సినిమా నుంచి ఈ సినిమాలో చేయడం జరిగింది. టోటల్ అన్ని సైడ్ సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, టోటల్గా అన్ని సైడ్ నుంచి ఈ సినిమా చాలా బాగుంటుంది. మేము చూసిన అనుభవంతో చదువుతున్నాం. మీరు చూసి ఆనందిస్తుంటే, చూసి క్లాప్స్ కొడుతుంటే మేము ఆనందిస్తాము. చెబుతే ఈ సినిమా మీరు వచ్చిన వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఇలా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలాగే రామలక్ష్మణ్ లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సార్. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా.